రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఆ భూమి విలువ 90 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మిగతా 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఆ భూమిని నిజాంలకు చెందిన భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ భూ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ను పట్టించుకోకుండా తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని చదును చేసి లేఅవుట్గా మార్చినట్టు రంగారెడ్డి కలెక్టర్తో పాటు శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అధికారులు తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి ప్రీకాస్ట్ గోడల ద్వారా ఆక్రమించినట్లు గుర్తించారు. భూ ఆక్రమణ చట్టం 1905 ప్రకారం ఆక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్కు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా కొంత భూమిని ఇంటి స్థలాల కోసం విక్రయించారని, ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులు హైడ్రాకు లేఖ రాశారు. రెవెన్యూ మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసింది.